పాదాలను సమర్పిస్తున్నవారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి కోడి పందాల్లో గెలుపొందిన 3 విజేతలకు బుల్లెట్స్ ను బహుకరించిన రామానుజపురం టీడీపీ నాయకులు పరిమి రాంబాబు. సిరులు కురిపిస్తున్న కోకో సాగు, అంతర్సాగుగా గుర్తింపు పొందుతున్న కోకో సాగుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. నాగుపాము పడగ ఆకారాన్ని పోలి ఉన్న వృక్షం కొమ్మ, గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద ఆకర్షిస్తున్న వృక్షం. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై వివరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 3 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగిన కోడి పందాలు కనుమ సాయంత్రం ముగిశాయి. 10 చోట్ల పోలీసులు బరులపై దాడి చేయగా మరికొన్ని చోట్ల పందెం నిర్వాహకులు వారంతట వారే బరులను తొలగించారు. జంగారెడ్డిగూడెం మండలంలో లక్కవరం గ్రామంలో కోడి పందాల బిరులపై ఎస్ఐ శశాంక్ దాడి చేశారు. పందేలు చూడటానికి వచ్చిన వారిని చెదరగొట్టారు. కోడి పందాలు వేయరాదని నిర్వాహకులకు సూచించారు. శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నట్లు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి నిర్వాహకులు కమలానంద సరస్వతి తెలియజేశారు. హిందూ దేవాలయాలను, వాటి ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. దేవాలయాల పరిరక్షణ అనేది కేవలం ఒక నినాదం కాదు, ఆలోచన కాదు, చర్చనీయాంశం కాదు. దేవాలయ పరిరక్షణ అనేది సమయము వెచ్చించి పట్టుదలతోటి క్షేత్రస్థాయిలో నిమగ్నమయ్యి సర్వే నంబర్ను సేకరించడం దగ్గర నుంచి దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డును సంపాదించడం దగ్గర నుంచి ఒక అడ్వకేట్ ని మాట్లాడుకోవటం దగ్గర నుంచి ఈ మొత్తము వ్యవహారము ఏ స్థాయిలో ఏ విధంగా పరిష్కరించుకోవాలా అనేంత వరకు విసుగు, విరామము, అలుపు, సొలుపు లేకుండా పోరాటం చేస్తే తప్ప జరిగే పని కాదు. ప్రధానంగా దేవాలయాల భూములను రక్షించుకోవటం విషయంలో గత 15-20 సంవత్సరాల నుంచి మనం అదే పని చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2004 నుంచి 2015 వరకు హైదరాబాద్లో ఉండి మొత్తము ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం భూముల దగ్గర నుంచి లేదా ఇందిరమ్మ పథకానికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తే దానికి వ్యతిరేకంగా స్టే తీసుకురావడం దగ్గర నుంచి అనేక దేవాలయాల విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అయితే క్రమేపీ నేను ఈ దేవాలయాల గురించి పనిచేస్తూ గ్రామాలలో తిరగటం, గ్రామాలలో ముందు హిందువులను దేవాలయానికి దగ్గర చేయాలా, హిందూ సమాజంలో దేవాలయం పట్ల క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలా అని పాదయాత్రలు కావచ్చు, రథయాత్రలు కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ ఆ పనిలో నిమగ్నమై అలా వెళ్లిపోయా నేను. ఆ విధంగా హైదరాబాద్ లో ఉంటూ ఉన్న సమయంలో దేవాలయ ఉద్యమం ఉధృతం అవుతూ ఉన్నప్పుడు అనేక జిల్లాల నుంచి అనేక మంది నన్ను సంప్రదించారు. జిల్లా కమిటీలు వేయమన్నారు. అయితే జిల్లాల కమిటీలు వేస్తే వాళ్ళని సమన్వయం చేయటము, వాళ్ళతో మాట్లాడటము, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా నాకు అనిపించింది వ్యక్తిగతంగా. అందువల్ల ఎవరెవరు నన్ను సంప్రదించారో వాళ్ళందరినీ మీకు మీరే స్థానికంగా ఒక సంస్థ పెట్టుకోండి, అక్కడ పని చేసుకోండి అని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు ఒక 3-4 సంస్థలు అలా వాళ్ళు రిజిస్టర్ చేసుకుని పని చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రధానంగా అందులో క్రియాశీలంగా పట్టుదలగా ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సంస్థ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి. నంద్యాల కేంద్రంగా బసవరాజు గారు అధ్యక్షులుగా ఉంటూ ఆయన కొన్ని జిల్లాల్లో కొంతమందిని కార్యదర్శులుగా అట్లా కమిటీలాగా వేసుకుని చాలా క్రమబద్ధంగా చట్ట పరిధిలో
ఎలా దాన్ని తీసుకెళ్లాలి అది గుర్తెరిగి చాలా చక్కగా పనిచేసుకుంటూ ఒక్కొక్కటి విజయం సాధించుకుంటూ వస్తున్నారు. నాకు తెలిసి ఒక సంస్థగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల భూములు కాపాడటంలో ఈ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అంటే బసవరాజు గారు అధ్యక్షులుగా ఉండే సంస్థ ఒక సంస్థగా గట్టిగా పోరాడుతున్నది. నాకు ఇది ఒక్కటే కనబడుతున్నది. ప్రతినిత్యము పనిలో నిమగ్నమై పనిచేస్తుండే సంస్థగా వాళ్లే పనిచేస్తున్నారు. ఆయన ఎవరో పిరాట్ల రుద్రయ్య అని ఒక ఆయన, ఇంకా కొంతమంది పేర్లు కూడా సోషల్ మీడియాలో కనబడుతుంటే ఇప్పుడు కలిసేవాలేదు, నాకు గుర్తులేదు. కానీ మొత్తం మీద ఈ ఒక భూమి ఆక్రమించబడి ఉందని గాని, కబ్జాకు గురైంది లేకపోతే అన్యాక్రాంతమైంది, దాంట్లో ఏదేదో నిర్మాణాలని వీటన్నింటినీ కూడా తెలుసుకుని దాన్ని ఒక క్రమబద్ధంగా దాన్ని ఎలా తీసుకెళ్తే తిరిగి మరలాది దేవాలయం సొత్తు చేయవచ్చు అనే విషయంలో చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడైనా భూములు కబ్జాలకు గురైన ఇటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆ సంస్థ దృష్టికి తీసుకురండి. అలాగే సహకారం ఇవ్వాలి. నా స్వయంగా అనుభవం కూడా నేను చెప్తూ ఉన్నాను. 2 విషయాలు. హిందూ ధర్మాన్ని గురించి పనిచేసే వాళ్ళ విషయంలో ఎవరికి దురద పుడితే వాళ్ళు గీరుకుంటారని ఒక సామెత ఉంది. అట్లా ఎవరు ఆ బాధ్యత తీసుకుంటారో వాళ్ళు మొయ్యాల్సి వస్తుంది. అది మరింత ప్రభావవంతంగా క్రియాశీలంగా విస్తృతంగా మనం కొన్ని ఫలితాలు రాబట్టాలంటే పనిచేసే వాళ్ళకి కొంతమంది అయినా సహకరించాలి. ఆ సహకారం అనేది కేవలం మాట మాత్రంగా ఉంటే ఉపయోగం లేదు. కాస్త పనిలో సహకరించాలి. వెరసి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ రోజున ఒక సంస్థగా బసవరాజు వాళ్ళు చేస్తూ ఉండేటువంటి పని చాలా బాగుంది. వాళ్ళు నిరంతరం ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ వాళ్ళ దృష్టికి వచ్చినా చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే పని చేసే మనుషులు కావాలా, కోర్టు ఖర్చులకి వాటికి కావాల్సిన వ్యవహారం కూడా చూసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే అలా ముందుకు వచ్చి పలకరించి భుజం తట్టి ప్రోత్సహించి వాళ్ళకి సహకారం అందించండి. పని చేస్తూ ఉంటే దాన్ని గుర్తించండి, గౌరవించండి, భుజం తట్టి ప్రోత్సహించండి. ఈ విషయం చెప్పదలుచుకుని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అందరూ కూడా ఆ బసవరాజు వాళ్ళ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దాని ద్వారా మీ దేవాలయాల భూముల కబ్జాలు కావచ్చు, ఆక్రమణలు కావచ్చు, దేవాలయాల సమస్యలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి. నేను అన్ని సంస్థలు లేదా మిగతా ఎక్కడైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి నా శక్తి మేరకు నేను సహకారం అందిస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ. కాబట్టి ఆ రకంగా మనం మన కార్యాన్ని ముందుకు తీసుకెళ్దాం. జై శ్రీరామ్. సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా నియోజకవర్గం 4 మండలాల్లో పట్టణాల్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో చింతలపూడి శాసనసభ్యులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఎమ్మెల్యే దంపతులు స్వయంగా బహుమతులు అందజేశారు. చింతలపూడి లింగపాలెం మండలాలలో ఇంటి దగ్గర వేసుకున్న ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళల ఇంటికి స్వయంగా వెళ్లారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ ఇటువంటి పోటీలు స్ఫూర్తిగా ఉంటాయని తెలిపారు. తొలిసారిగా వాట్సాప్ ద్వారా ముగ్గుల పోటీల్లో గెలుపొందడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా కనబడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై అసహనం వ్యక్తం చేశారు. నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్స్ ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బంది తీరుపై ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరాలు తీసుకున్నారు. ఇక మగవారికి మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమర్థవంతంగా ఉండేలా చూడాలని సూచించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు. నెల రోజుల్లో ఆసుపత్రిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలు అందని పక్షంలో కఠిన చర్యలు తప్పవని తెలిపారు. సమన్వయంగా పనిచేయాలని కోరారు. పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. యజమానిపై కోడి పుంజు దాడి చేసింది. పందానికి బరిలో దింపిన పుంజు పందెంలో పాలు పంచుకోకుండా యజమానిపై దాడి చేయడంతో కాలుకు గాయమైంది. ప్రత్యర్థి కోడి పుంజు దాడి చేయకుండా యజమానిపై దాడి చేయడంతో చూపరులు విస్మయానికి గురయ్యారు. సకాలంలో కోలుకున్న యజమాని దాడికి పాల్పడిన కోడి పుంజు చేతితో పట్టుకుని ప్రతిఘటించారు. అయినప్పటికీ ప్రత్యర్థి కోడి పుంజు వెనువెంటనే దాడికి పాల్పడిన పుంజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. లాభాల
బాటలో కోకో చేరింది. రైతులు అంతర్పాటగా కోకోను సాగు చేస్తున్నారు. ఎక్కువ శాతం కొబ్బరి, పామాయిల్ తోటలలో కోకోను అంతర్పంటగా సాగు చేస్తున్నారు. కేజీ కోకో గింజలకు బహిరంగ మార్కెట్లో గిరాకీ ఉండటంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. అంతర్పంట ఉండడంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఆర్జించే వాణిజ్య పంటగా కోకో సాగు అగ్రభాగానే ఉంటుందని తెలియజేస్తున్నారు. కోకో గింజలను మాదక ద్రవ్యాలలోనూ అందానికి వినియోగించే క్రీమ్లలో ఎక్కువ శాతం వినియోగిస్తుంటారని పేర్కొంటున్నారు. చాక్లెట్ వంటి రకాల తయారీలో కోకో గింజలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయని నిపుణులు తెలిపారు. కోకో సాగుకు అంతగా పురుగు పట్టదని, కలుపు మందులు, ఎరువులు సైతం తక్కువ మోతాదులో మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. మెట్టా ఏజెన్సీ ప్రాంతాలలో సాగు చేసే కోకో గింజలకు డిమాండ్ ఏర్పడిందని రైతులు తెలిపారు. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పండించే కోకో గింజలు బరువు ఎక్కువగా తూగుతాయని పేర్కొంటున్నారు. మకర సంక్రమణం జరగడంతో దక్షిణాయనం పూర్తయింది. ఉత్తరాయణం ఆరంభమైంది. ఉత్తరాయణంలో తొలి సూర్యోదయాన్ని కొంతమంది చరవాణిలో బంధించారు. సూర్యనారాయణుడిని పలువురు ఆరాధించారు. కన్యాకుమారిలో తొలి సూర్యోదయ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రత్నప్రభం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖ క్షయ కారణం చ పునాతు మాం తత్సవిదుర్వరేణ్యం యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైస్తుతం భావనముక్తికోవిదం తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవిదుర్వరేణ్యం యన్మండలం జ్ఞానఘనం త్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపం సమస్త తేజోమయ దివ్య రూపం పునాతు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతి సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్న తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్, సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నెంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్.
పశ్చిమ ఏజెన్సీ అడవి ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రం తెలియని వారుండరు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దులో గుబ్బల మంగమ్మ తల్లి సహజ సిద్ధంగా ఏర్పడింది. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఒక వృక్షానికి చెందిన కొమ్మ పడగ విప్పిన నాగుపాము ఆకారాన్ని పోలి ఉంది. దూరం నుంచి చూస్తే వృక్షానికి నాగుపాము పడగ విప్పినట్లుగా దర్శనమిస్తోంది. సహజ సిద్ధంగా వృక్ష కాండం నుంచి కొమ్మలు ఏర్పడుతుంటాయి. దానిలో భాగంగా ఆ కొమ్మకు ఆకులు లేకుండా నాగుపాము ఆకారంలో మెలితిరిగి ఉండటంతో చూపర్లను ఆకర్షిస్తోంది. గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో అడవిలో ఈ వృక్షం చూపర్లను, భక్తులను కనువిందు చేస్తోంది. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ప్రారంభమైన జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, వత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. పలు అంశాలను చర్చించారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు, భూసేకరణ, ఆరెండర్, దీపం, ధాన్యం కొనుగోలు, ఇండస్ట్రియల్ పార్కులకు భూమి లభ్యత, శాంతి భద్రతలు, పరిపాలనా పరమైన అంశాలపై సమీక్ష చేపట్టారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంట్ పరిధిలో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 350 ఎకరాలు కేటాయించాలని సమావేశంలో కోరారు. ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ R&B, పంచాయతీరాజ్, రహదారుల అభివృద్ధి, వంతెనల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాలలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు భారీ ఎత్తున నిర్వహించారు. జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి తదితర ప్రాంతాలలో కోడి పందాలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఎన్నడూ లేని విధంగా కోయిలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో నిర్వహించిన కోడి పందాల వద్ద గెలుపొందిన విజేతలకు బుల్లెట్స్ వాహనాలను బహుమతిగా ప్రకటించారు. బుధవారంతో కోడి పందాల ముగింపు సందర్భంగా విజేతలైన కడియాల శివ, బండారు నాని, శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు కోడి పందాల బరిలో విజేతలుగా నిలిచారు. వీరికి స్థానిక నాయకులు పరిమి రాంబాబు చేతుల మీదుగా బుల్లెట్ వాహనాలను బహుకరించారు. ఈ సందర్భంగా కోడి పందాలలో నగదుతో పాటు బుల్లెట్ వాహనాలను సొంతం చేసుకున్నందుకు ఈ ముగ్గురు వ్యక్తులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కోడి పందాల బిరుల వద్ద గెలిచిన బుల్లెట్ వాహనాలపై కలియ తిరిగారు. జంగారెడ్డిగూడెంలో వేకువజామునే మంచు దుప్పటి కమ్ముకుంది. దీంతో పట్టణ వాతావరణంలో తేమ శాతం పెరిగింది. చల్లని గాలులు వీస్తున్నాయి. మంచు దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. తెల్లని పొరల పట్టణాన్ని మంచు కమ్మేస్తోంది. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంపై నుంచి పట్టణం వైపు చూస్తే మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయని ప్రకృతి ప్రేమికులు తెలియజేస్తున్నారు. నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కనుమ రోజు పురస్కరించుకుని గోమాతకు పూజలు చేశారు. కుటుంబ సభ్యులతో ఆమె పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, ప్రజలకు అండగా ఉంటామని ఆమె తెలిపారు. రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మున్సిపల్ కమిటీ సంయుక్త కార్యదర్శిగా గుణశేఖర్ నియమితులైన సందర్భంగా నగరిలో రోజా కార్యాలయంలో గురువారం జరిగిన పుత్తూరు మున్సిపల్ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాక్షేత్రం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆర్కే రోజాని పుత్తూరు మున్సిపాలిటీలోని వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గజమాలతో, దుస్సాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు మున్సిపల్ పరిధిలోని వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జగన్, జై జై జగన్, జగనన్న నాయకత్వం, జగనన్న నాయకత్వం.
స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ టార్గెట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. పవర్ ప్రజెంటేషన్ చేశారు. గత ప్రభుత్వ పాలనలో కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఈ రాష్ట్రానికి రావాలన్న నాటి ప్రభుత్వ విధానాలకు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారిని నాడు తరిమేసిన చరిత్ర కూడా చూశామని తెలిపారు. 25కి ఇది 46-47 కంతా 42,000 పెంచాలి. ఎట్లా పెంచుతారు అని మీరు అనుకున్నప్పుడు ఇక్కడ ఈ ఫిగర్స్ ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 7.5% గ్రోత్ ఉంటే జిఎస్డిపి 75 లక్షలు అవుతుంది, ట్రిలియన్ లో 0.62 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. 7.5 గ్రో అయితే 13,18,795 అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్స్ 10,384 అవుతుంది. అదే 10% గ్రో అయితే 130 లక్షల కోట్లు జిఎస్టిపి అవుతుంది. అదే మరిగా ట్రిలియన్ లో 1.03 అవుతుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ 21,86,905 అవుతుంది. ఇది డాలర్స్ లో 17,250 అవుతుంది. లాస్ట్ 5 ఏళ్లు ఇక్కడే ఉన్నాం, మనం 10% లో ఉన్నాం. అంత మునుపు 13.5 ఉన్నాం. ఇప్పుడు 12.5 గ్రో అయితే 214 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది. 1.69 ట్రిలియన్ యుఎస్ డాలర్స్ వస్తుంది. 35,85,473 కోట్ల రూపాయలు. దీని పర్ క్యాపిటల్ ఇన్కమ్ 25,232. లాస్ట్ టైం మేము గ్రో అయింది 13.5, దీనికంటే ఎక్కువ. 13.5 కంటే నుంచి దీనికంటే ఎక్కువ ఉంటాం. దీనికి డిఫరెన్స్ ఇది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ వల్ల 21,86,000 తగ్గింది. మేము ఉంటే ఇది వస్తుంది, వాళ్ళు ఉంటే ఇది వచ్చింది. ఇప్పుడు నేను ప్లాన్ చేసేది 15%. 15% అయితే 347 లక్షల కోట్ల రూపాయలు జిఎస్టిపి, అంటే 2.74 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. దీన్ని కూడా ఎక్సీడ్ అవుతాం 15 గానీ కంటిన్యూగా చేయగలిగి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,14,916 రూపాయలు. 46-47కి తలసరి ఆదాయం 58,14,316. ఈ రోజు తలసరి ఆదాయం 2,68,000. 2,68,000 58 లక్షలు అవుతుంది. ఇది గ్రోగా కలిగితే. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $50,000. అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం $120,000. అది కంపేర్ చేసుకుంటే అంత కూడా లేము మనం. అంటే ఇక్కడ పుట్టినవాడు అక్కడికి వెళ్తానే డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చాడు. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే సస్టైనబిలిటీ ఎట్లా వస్తుందో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. నేను ఎన్నికల సమయంలో పదే మీటింగుల్లో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాను. అందులో నేను ప్రధానంగా చెప్పింది ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా విధ్వంసానికి గురైనాయి. ఒక పక్క అమరావతి, పోలవరం. అమరావతిని 3 రాజధానులని 3 ముక్కలాటాడి ఫైనల్ గా ఏదీ లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు, భ్రష్టు పట్టించారు. పోలవరం ఆంధ్రప్రదేశ్ కు ఒక లైఫ్ లైన్, జీవనాడి. అలాంటి అమరావతి పూర్తిగా అంటే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఎవరికి అంతుబట్టినటువంటి విషాదం అది. ఈ విధంగా ఒక్కోటి కాకుండా ఎవ్వరికి ఫ్రీడమ్ లేకుండా రాష్ట్రానికి రావాలన్నా ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టాలి అని పెట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితికి వచ్చి తరిమేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సోమని సంఘటనలు అవన్నీ పోవడం లేదు. ప్రజలకు ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్. జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి. కోడి పందాల్లో గెలుపొందిన 3 విజేతలకు బుల్లెట్స్ ను బహుకరించిన రామానుజపురం టీడీపీ నాయకులు పరిమి రాంబాబు. సిరులు కురిపిస్తున్న కోకో సాగు, అంతర్సాగుగా గుర్తింపు పొందుతున్న కోకో సాగుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. నాగుపాము పడగ ఆకారాన్ని పోలి ఉన్న వృక్షం కొమ్మ. గుబ్బలమంగమ్మ ఆలయం వద్ద ఆకర్షిస్తున్న వృక్షం. స్వర్ణాంధ్ర విజన్ 2047 పై వివరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.